హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి మీరు రెడీ అవుతున్నారు. తెలుగులో ఇదివరకు పాట ఉంది, మా చిన్నప్పుడు, ఇంకా నేను కూడా పుట్టకముందు వచ్చిందేమో, నాకు గుర్తులేదు కరెక్ట్. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అని, పాత యాక్టర్ కృష్ణను శోభన్ బాబు, ఇంట్రెస్టింగ్ సాంగ్, మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అలాగా ఫైనల్లీ యూ విల్ బి రైటింగ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ. సో హిస్టరీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చదివేసి ఉంటారు. బట్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంటే లాస్ట్ మినిట్ రివిజన్లో ఏవి చేయొచ్చు, ఏవి హిస్టరీ చేయొచ్చు, ఏవి చదవాలి ఒకసారి చూసుకుంటే మంచిది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యూ సమ్ థీమాటిక్ ఏరియాస్ వేర్ యూ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్. వీటిలోంచి ఎగ్జామినేషన్స్ అంటే లాస్ట్ మినిట్లో ఎప్పుడో చదువు ఉండొచ్చు, మీరు ఏం రివిజన్ చేయాలి, ఏ వస్తాయి అనేది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ రిలిజియన్ అండ్ ఫిలాసఫీ. ఈ రిలిజియన్ అండ్ ఫిలాసఫీలో మతం ఏమిటి, తత్వం ఏమిటి అనే వాటి మీద చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. వన్ ఆఫ్ ద ఫోకస్ ఏరియా అంటే హరప్పా రిలిజియన్ కానీ, వైదిక మతం కానీ, అలాగే ఎస్పెషల్లీ బుద్ధిజం, జైనిజం అండ్ భౌతికవాదులు, మెటీరియలిస్టిక్ సెక్ట్స్, వీటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ భాగవతిజం, భాగవత మతం, శైవ మతం, భక్తి అండ్ సూఫీ ఉద్యమాలు, మొత్తం రిలిజియన్ గురించి చూస్తే దీస్ ఆర్ ద ఏరియాస్ విచ్ యూ నీడ్ టు ఫోకస్. ఒకసారి రివిజన్ చేయండి. సోషల్ ఆస్పెక్ట్స్లో వర్ణ సిస్టానికి సంబంధించినటువంటి, కుల వ్యవస్థకు సంబంధించిన, అలాగే దానికి వచ్చే వివిధ మార్పులు కూడా డెఫినెట్గా ఇంపార్టెంట్, అది కూడా చదివే అవకాశం ఉంది. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఉమెన్, వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ఉమెన్ అంటే ధర్మశాస్త్రాల్లో కూడా ఏం చెప్పారు అంటే, ఇప్పుడు విధాత, ఋగ్వేద కాలంలో విధాత సభలో మహిళలు కూడా సభ్యులు, దే హ్యాడ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనే పాయింట్ దగ్గర నుంచి చూస్తే గుప్తుల కాలంలో ఏ పరిస్థితి ఉండేది, ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే సోషల్ క్లాసెస్లో వివక్షత గురై కాబడిన వాళ్ళు, అన్టచబుల్స్, వాళ్ళ పొజిషన్ ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమిటి, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఫాహియాన్ ఏం చెప్పాడు అన్టచబిలిటీ మీద అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఎకానమీలో అగ్రికల్చర్ చూస్తే పంటలు గుర్తుపెట్టుకోండి, వాట్ ఆర్ ద క్రాప్స్ అండ్ వాట్ ఆర్ ద ఇరిగేషన్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హరప్పాలో కాటన్ మొట్టమొదటిసారిగా కల్టివేట్ చేస్తే మన శాతవాహన కాలం వచ్చేటప్పటికి, ఇక్ష్వాకుల కాలం వచ్చేటప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఈ కొబ్బరి చెట్లు, ఆంధ్ర తెలంగాణలో చూస్తే మనం వాళ్ళ పరిపాలన అక్కడ ఇక్కడ కూడా నడిచింది కాబట్టి బెటర్ లీవ్స్, తమలపాకులు, ఇటువంటి కొత్త పంటలు వచ్చాయి. అలాగే ఇరిగేషన్ టెక్నాలజీ ఎలా యూస్ చేశారు, హరప్పాలో కృత్రిమ కాలువలు ఎక్కడ బయటపడ్డాయి, కూలి దున్నినటువంటి భూమి ఎక్కడ దొరికింది, కాలిబంగాన్ని, ఇలా ఇరిగేషన్ టెక్నాలజీ. అదేవిధంగా మధ్యయుగంలో చూస్తే పర్షియన్ వీల్ లేదా రాహత్ అనేది వాడడం మొదలైంది, ఇలా చూసుకోండి. నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, అలాగే కాయిన్స్, న్యూమిస్మాటిక్స్, పోర్ట్లు, రేవు పట్టణాలు ఎక్కడున్నాయి, పెరిప్లస్, రోమన్ వ్యాపారం ఎలా జరిగింది, ఈ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీలో చెప్పినటువంటి రేవు పట్టణాలు ఏమిటి, సంగమ సాహిత్యంలో చెప్పినటువంటి రేవు పట్టణాలు ఏమిటి, పుహార్, కావేరీపట్నం, ఇలాగా ట్రేడ్ అండ్ కామర్స్లో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, దెన్ కాయిన్స్, న్యూమిస్మాటిక్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కాయిన్స్, హూ ఇష్యూడ్ వాట్ కైండ్ ఆఫ్ కాయిన్స్, వాట్ ఆర్ దర్ నేమ్స్, వాట్ ఆర్ ద సింబల్స్, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అర్బన్ సెంటర్స్, ఏన్షియంట్ ఇండియా 6th century BC అవనివ్వండి, తర్వాత మిడివల్ పీరియడ్లో కానివ్వండి, కాస్బాస్ అంటారు, QASBAs, కాస్బాస్ అంటే అర్బన్ సెంటర్స్. ఇబిన్ బటూటా వాస్ టాకింగ్ అబౌట్ అర్బన్ సెంటర్స్, వాట్ ఆర్ ద ఫారిన్ రైటర్స్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం హరప్పా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఏం దొరికాయి, ఏమిటి, వాట్ ఈస్ ద ప్లాన్ దగ్గర నుంచి మొఘల్స్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రీజనల్ ఆర్కిటెక్చర్ మీద కూడా ఫోకస్ చేయండి. లిటరేచర్ అండ్ లాంగ్వేజ్, అగైన్ రైట్ ఫ్రమ్ ద వేదిక్ లిటరేచర్, వాట్ ఆర్ ద ఉపనిషత్స్, బ్రాహ్మణాలు ఏవి దేనికి అటాచ్ చేశారు, వాట్ ఈజ్ శుక్ల యజుర్వేద, వాట్ ఈజ్ కృష్ణ యజుర్వేద, ఇలా మొత్తం లిటరేచర్. భక్తి ఉద్యమం లిటరేచర్, ఇప్పుడు అన్నీ మళ్ళీ క్లాస్ చెప్పే టైం కాదు. సూఫీ లిటరేచరు, భక్తి ఉద్యమకారులు సూఫీ లిటరేచర్ ఏం రాశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. భాష ఏ విధంగా పెరిగింది, లాంగ్వేజ్ అనేది. Science and technology, again from Harappan science and technology to Mughals. So these are the major areas you have to focus. కొంత ప్రధాన వంశాల్లో
రాజుల ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. క్రోనాలజీ అడుగుతున్నారు, అరేంజ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ ఆర్ కింగ్స్ ఇన్ ఏ క్రోనాలజీ అని. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ సమ్ ఇంపార్టెంట్ డైనాసిటీస్ అండ్ ద కింగ్స్. మోడర్న్ ఇండియాలో అన్నీ ఇంపార్టెంటే. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ లైక్లీ దట్ మోడర్న్ ఇండియా మే హ్యావ్ మోర్ క్వశ్చన్స్ ఆర్ దట్స్ ప్రిడిక్ట్ చేయలేము మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పినట్టు. నా ఉద్దేశంలో యాజ్ ఎ టీచర్ టీచింగ్ ఫర్ లాస్ట్ 25 years ఐ అడ్వైజ్ స్టూడెంట్స్ టు రీడ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. వాళ్ళు తక్కువ ఎక్కువ ఇస్తే తర్వాత ఎలా అయినా మీరు ఆన్సర్ చేయగలరు, ఏది చదవకుండా వదలద్దు. బట్ ఎనీవే, మోడర్న్ ఇండియాలో బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఏరియా. యూనో ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ, కర్ణాటక యుద్ధాల నుంచి సిక్కు యుద్ధాల వరకు యుద్ధాలు, ట్రీటీలు కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంది. దెన్ ఎకానమీ, మోడర్న్ ఇండియా ఆర్థికపరమైన అంశాల్లో అగ్రేరియన్, జమీందారీ, రైతువారీ, మహల్వారీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 51% ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా ఈజ్ అండర్ యూనో రైతువారీ సిస్టమ్. వాళ్ళని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే ఇండస్ట్రీస్, డీఇండస్ట్రియలైజేషను, 19వ శతాబ్దంలో చేతి వృత్తుల క్షీణత మొదటి భాగంలో, రెండో భాగంలో ఆధునిక పరిశ్రమల అభివృద్ధి, డ్రైన్ ఆఫ్ వెల్త్, డ్రైన్ థియరీ ఆఫ్ వెల్త్, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రైల్వేస్, ఇవి చూసుకోండి ఆర్థికపరమైన విషయాల్లో. నెక్స్ట్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. 19వ శతాబ్దం కానివ్వండి, అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి దళిత్ మూమెంట్స్ ఆర్ క్యాస్ట్ మూమెంట్స్ కానివ్వండి, ఇవి చాలా ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇందులో కూడా గో ఇన్ టు ద డీటెయిల్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. నాయర్ మూమెంట్ ఏమిటి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఏమిటి, ఎవరు చేశారు, పెరియార్ అని ఎవరిని అనేవారు, రామస్వామి నేకియార్, ఇటువంటివన్నీ అడిగే అవకాశం ఉంది. దెన్ సివిల్ అండ్ ట్రైబల్ అప్రైజింగ్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ బ్రిటిష్ పీరియడ్. సివిల్ అండ్ ట్రైబల్ అప్రైజింగ్స్, వాటి లీడర్సు, అవి జరిగిన ప్రాంతాలు చాలా ముఖ్యం. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఏరియా. దెన్ తర్వాత 1860 ఇండిగో రివోల్ట్ దగ్గర నుంచి 1936 ఆల్ ఇండియా కిసాన్ సభ లక్నోలో జరిగినటువంటి 1936 వరకు లోకల్ మూమెంట్సు, కిసాన్ సభ మూమెంట్సు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, వాటి ఫౌండర్సు. నెక్స్ట్ యాక్ట్స్ 1773 రెగ్యులేషన్ చట్టం నుంచి చూస్తే కొన్ని పిట్స్ ఇండియా యాక్ట్ కానివ్వండి, 1813 చాప్టర్ కానివ్వండి, అదేవిధంగా 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానివ్వండి. ఓకే, వెన్ చేంజెస్ వర్ ఇంట్రడ్యూస్డ్. దెన్ 1861లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్, కౌన్సిల్ యాక్ట్స్ ఎందుకు వచ్చాయి, 92 కౌన్సిల్ యాక్టు, 1909, 1919, 1934 మార్పులు చూడండి. అంటే నెంబర్ ఆఫ్ డేటా ఎలా మారింది. మొదట 6 to 10 ఎడిషనల్ సభ్యులు ఉంటే గవర్నర్ జనరల్లో, దాన్ని 10 to 16, తర్వాత 60 మెంబర్స్కి ఇలా పెంచుకుంటూ పోయారు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వన్ యాక్ట్ అండ్ అదర్ యాక్ట్ అని చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, చట్టాలు ముఖ్యం. నెక్స్ట్ నేషనల్ మూమెంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యూ కెనాట్ యాక్చువల్లీ సే ఎనీథింగ్ పర్టికులర్, బట్ స్టిల్ రివల్యూషనరీ టెర్రరిజం, అందులో ప్రత్యేకించి ఏ అసోసియేషన్స్ స్థాపించారు, మిత్రమేళ, అలాగే ఈ స్వదేశీ బాంధవ్ సమితి కానీ, దెన్ కాన్పూర్ 1924 కాన్పూర్ మీటింగ్, హెచ్ఆర్ఏ ఫార్మేషను, దాన్ని హెచ్ఎస్ఆర్ఏగా మార్చడం, పంజాబ్ నవజన సమాజ్, గద్దర్ పార్టీ ఎక్కడ ఫౌండ్ చేసిన వాళ్ళు ఎవరు, ఇలా అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్సు, ఇన్సిడెంట్సు, రెవల్యూషనరీ టెర్రరిస్ట్, నేషనలిస్ట్స్, అదేవిధంగా వాళ్ళు నడిపిన పత్రికలు చాలా ఇంపార్టెంట్. సంధ్య, యుగాంతర్, కాల్, గదర్, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దెన్ జనరల్గా చూస్తే ఏంటంటే న్యూస్ పేపర్స్ ఒకటి చూసుకోండి. దెన్ ఇంపార్టెంట్ కాంగ్రెస్ సెషన్స్, నేషనల్ మూమెంట్ ప్రధానంగా జరిగినప్పుడు దాని ప్రెసిడెంట్స్ ఎవరు. ఇప్పుడు స్వదేశీ మూమెంట్ జరిగినప్పుడు ఏ కాంగ్రెస్ సెషన్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1905లో బెనారస్లో గోపాలకృష్ణ గోఖలే, 1906లో దాదాబాయి నవరోజీ, యూనో కలకట్టా సెషన్. దెన్ 1907 సెషన్ ఒరిజినల్లీ నాగ్పూర్లో అవ్వాలి, దాన్ని సూరత్కి మార్చారు. ఇలా ఇంపార్టెంట్ అన్నీ 1920 నాగ్పూర్ సెషన్ కానివ్వండి, ఇవి చూసుకోండి. నెక్స్ట్ లేటర్ మొఘల్ ఎంపరర్స్, గవర్నర్ జనరల్స్లో జరిగిన డెవలప్మెంట్స్. ఓకే, గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్లో జరిగిన డెవలప్మెంట్స్, వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఇంపార్టెంట్వి. ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్ ఎవరు చేశాడు, ఫ్రేజర్ కమిషన్ ఎవరు అపాయింట్ చేశారు, ఎడ్యుకేషన్ కమిటీస్ చాలా ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ 1813 చార్టర్ యాక్ట్లో 1 lakh గ్రాంట్ చేస్తే, తర్వాత 1854 వుడ్స్ డిస్పాచ్, తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ కమిషన్స్, హంటర్ కమిషన్, యూనో సార్జెంట్ కమిషన్, సార్జెంట్ ప్లాన్, సో మెనీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోండి. సో బేసికల్లీ ఏంటంటే ఇవన్నీ లాస్ట్ మినిట్ చెక్ మీకు చెప్తున్నది. సో
ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అసలు లెఫ్ట్ అండ్ ట్రేడ్ యూనియన్ మూమెంట్స్ ఒకటి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి ఫైనల్ బ్రషప్ ఇవ్వండి. ఇవి కనుక మీరు చదువు ఉండకపోతే డెఫినెట్గా ఇప్పుడు 1 or 2 డేస్లో చదవండి. ఓకే, సో ఇవన్నీ నేను మన NSIAS అకాడమీలో చెప్పిన బ్యాచెస్లో కానీ ఇతర చోట్ల కానీ కవర్ చేసాం. సో ప్లీజ్ డూ రీడ్ అండ్ ఇట్ విల్ నాట్ బి టఫ్. రైట్ పాజిటివ్లీ. మీరు చాలామంది ఎప్పటి నుంచో చదువుతున్నారు. అయ్యాక వెంటనే ఒక వారం రోజులు గ్యాప్ తీసుకుని మెయిన్స్ ప్రోగ్రామ్ మొదలుపెట్టండి. Group 1 వార్ రూమ్ అని ఒక సెపరేట్ ప్రోగ్రామ్ పెడుతున్నాం మేము. వేర్ మార్నింగ్ టు ఈవినింగ్ విల్ టీచ్, మేక్ యూ రైట్, గివ్ Q&As అండ్ ఎవ్రీథింగ్. June 17th నుంచి మొదలవుతుంది అది. దట్ విల్ అనౌన్స్ ఇట్ అగైన్. బట్ ఆల్ ద బెస్ట్. ఆల్ మెయిన్స్ బ్యాచెస్ విత్ రైటింగ్ Q&A మోడ్లో నోట్స్ తోటి స్టార్ట్ అవుతాయి NSIAS అకాడమీలో, నా అకాడమీలో, ఫ్రమ్ 17th. అండ్ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ రైట్ వెల్ అండ్ గుడ్ లక్.